హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'నీ తనుకై' ఎపిసోడ్ నంబర్ 151. అనసూయం గారు చనిపోతారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. అనసూయం గారు చనిపోయిన విషయం తెలియని కళ్యాణ్ ఫోన్ ట్రై చేస్తుంటే, "ఎవరికి ఫోన్ చేస్తున్నావురా?" అంటూ అర్జున్ అక్కడికొస్తాడు. "గ్రానీకి ఫోన్ చేస్తున్నాను అర్జున్. చాలా సేపటి నుంచి కాల్ చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది" అంటూ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఛార్జింగ్ అయిపోవడం వల్ల అమ్మమ్మ గారు చూసుకోలేదేమో. ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా అని అడుగుతాడు అర్జున్. రాత్రి నుంచి గ్రానీ మీద మనసు పీకుతుంది అర్జున్. ఈ విషయాలన్నీ కూడా గ్రానీకి తెలిసే ఉంటాయి కదా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా గ్రానీ నన్ను పూర్తిగా నమ్ముతుంది. ఒకసారి గ్రానీ ఒడిలో తలపెట్టి పడుకొని నా బాధనంతా గ్రానీకి చెప్పుకోవాలని ఉందిరా. ఒరే అర్జున్, ఒకసారి ఐశ్వర్య నిలయానికి వెళ్ళి గ్రానీని ఇక్కడికి తీసుకొని వస్తావా అని అడుగుతాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. సరే, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. సంజన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టింది. టిఫిన్ చేద్దుగనరా అంటూ హాల్లోకి తీసుకెళ్తాడు. సంజన డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సర్దుతూ, రా అన్నయ్య, నీకోసమే చూస్తున్నాను అంటుంది. అంతలో ఉయ్యాల్లో పడుకున్న అన్వి పాప ఏడుస్తుంటుంది. ఆగురా, నా కోడలు ఏడుస్తుంది అంటూ కళ్యాణ్ పాప దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకుంటాడు. సరే, నువ్వు టిఫిన్ చేస్తుండు, నేను వెళ్ళి గ్రానీని తీసుకొని వస్తాను అంటూ అర్జున్ బయటికి వెళ్తాడు. కళ్యాణ్ ఆ బాధలో కూడా కోడల్ని హృదయానికి హత్తుకొని, మీ మావయ్యని ఎత్తుకున్నాన్రా, ఏడవకు తల్లి, నా బంగారం కదూ అంటూ సముదాయిస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళిన అర్జున్ బైక్ తీస్తుండగా రాములమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. అర్జున్ మామూలుగానే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి రాములమ్మ అని అడుగుతాడు. అటు నుంచి రాములమ్మ మాటలు విని ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంటాడు. కొన్ని క్షణాలకు ఆ మాటలు వింటూనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ కట్ చేసి లోపలున్న కళ్యాణ్ దగ్గరికి వస్తుంటాడు. కళ్యాణ్ కాస్త నవ్వుతూ పాపని ఆడిస్తూ, చూసావా సంజన, నీ మొగుడు నా కోడల్ని ఇంతవరకు ఒక్కసారి కూడా నా కొడుక్కి చూపించలేదు అంటాడు. సంజన నవ్వుతూ, దానికి కాలు వచ్చి నడక రానివ్వన్నయ్యా, అప్పుడు వాళ్ళ నాన్నకు తెలియకుండా తనే ఐశ్వర్య నిలయానికి వస్తుంది. అప్పుడు ఆ తండ్రి ఎంత పట్టుకున్నా ఈ కూతుర్ని ఆపలేడు అని సంజన మాట్లాడుతుంటే, అర్జున్ ఆ మాటలు విని కన్నీళ్లు తుడుచుకుంటూ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. కళ్యాణ్ అది చూసి, ఏమిట్రా, ఐశ్వర్య నిలయానికి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చావు అని అడుగుతాడు. అర్జున్ కళ్యాణ్ చేతిలో ఉన్న పాపను తీసుకుని సంజనాకిచ్చి, ఇద్దరం కలిసి ఐశ్వర్య నిలయానికి వెళ్దాం పద అంటాడు. నేనెందుకురా, నువ్వెళ్ళి గ్రానీని తీసుకురా అంటాడు కళ్యాణ్. లేదు, నువ్వే రావాలి అంటూ కళ్యాణ్ చేపట్టుకొని వెళ్తుంటే, సడన్గా వీడికి ఏమైంది సంజన, ఇలా చేస్తున్నాడు అంటూ అర్జున్తో వెళ్తుంటాడు. సంజన కూడా కాస్త అనుమానపడుతూ చూస్తుంటే అర్జున్ కన్నీళ్లతో సంజన వైపు చూస్తూ వెళ్తాడు. అది చూసి సంజన భయపడుతూ వాళ్ళు వెళ్ళిన తర్వాత రాములంకి కాల్ చేసి విషయం తెలుసుకుంటుంది. కొంతసేపటికి ఇద్దరు ఐశ్వర్య నిలయం ముందు బైక్ దిగగానే అప్పటికే బయట కాస్త పల్చగా జనాలు కనిపిస్తుంటారు. వాళ్ళందరూ కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంటారు. కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటిక్కడ జనాలున్నారు అని అడుగుతాడు. లోపలికి వెళ్దాంరా అంటూ అర్జున్ కళ్యాణ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు. లోపలికి వెళ్ళగానే జనాలు కాస్త ఎక్కువగా కనిపిస్తుంటారు. ఏమైంది అర్జున్, ఇక్కడ జనాలున్నారేంటి అని అడుగుతూ అర్జున్తో వెళ్తుంటాడు. అర్జున్ కళ్యాణ్ని లోపలికి తీసుకెళ్ళి, ఒకసారి అటు చూడు కళ్యాణ్ అంటాడు జీరబోయిన గొంతుతో. కళ్యాణ్ అర్థం కానట్టుగా ముందుకు చూసి ఒక్కసారిగా ప్రాణం పోయినట్టుగా షాక్ అవుతుంటాడు. అక్కడ అనసూయం గారి డెడ్ బాడీ తెల్లని వస్త్రాల్లో కింద పడుకోబెట్టి కనిపిస్తుంటుంది. పక్కనే రాములమ్మ, మైథిలి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటారు. కళ్యాణ్ భయంగా అర్జున్ వైపు చూస్తాడు. చనిపోయారని మాటలతో చెప్పలేక కన్నీటి కళ్ళతో సైగ చేస్తాడు అర్జున్. తట్టుకోలేని సంఘటనని చూస్తున్న కళ్యాణ్ వణుకుతున్న కాళ్ళు చేతులతో నిదానంగా వాళ్ళ గ్రాని డెడ్ బాడీ దగ్గరకు వెళ్తుంటాడు.
కళ్యాణ్ రావడం చూసి మిగతా అక్కడ ఉన్న జనాలు కాస్త పక్కకి తప్పుకుంటారు. బాబుని ఎత్తుకున్న శ్రేయ కూడా కళ్యాణ్ రావడం చూసి కాస్త పక్కకు తప్పుకుంటే అనసూయం గారికి అటు పక్కగా కూర్చున్న రాములమ్మ, మైథిలి ఏడుస్తుంటారు. బాబుకి అక్కడ జరిగిందేంటో తెలియకపోయినా ఏడుస్తున్న వాళ్ళ వైపు అమాయకంగా చూస్తుంటాడు. కళ్యాణ్ అలా వణుకుతూనే అనసూయం గారికి మరో పక్కకు వెళ్ళి మోకాల మీద కూలబడి అచేతనగా మిగిలిపోయిన అనసూయం గారిని లేపి గ్రానీ అంటూ అరుస్తూ హృదయానికి హత్తుకొని బోరున విలిపిస్తుంటాడు. అది చూసి మైథిలి ఇంకా ఏడుస్తుంటుంది. నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళావు గ్రానీ అంటూ హృదయానికి హత్తుకొని తనతో ఉన్న అనుబంధాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ విలపిస్తుంటాడు. అప్పటి వరకు అమాయకంగా ఉన్న బాబు తండ్రి ఏడడం చూసి వాడు కూడా ఏడుపుకి లేస్తాడు. అర్జున్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తట్టుకోలేనట్టుగా ఏడుస్తున్న కళ్యాణ్ పక్కకు చేరి భుజం మీద చేయి వేసి ప్లీజ్ కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ అనసూయం గారి బాడీని అలాగే హృదయానికి హత్తుకొని అసలు గ్రాని చనిపోవడం ఏంటి రాములమ్మ, ఎలా జరిగింది అని అడుగుతాడు ఎదురుగా కూర్చున్న రాములమ్మ మైథిలి వైపు కన్నీళ్లతో చూస్తూ. రాములమ్మ ఏం చెప్పలేక మౌనంగా ఉంటే వాళ్ళ వెనక నిలబడ్డ శ్రేయ కాస్త ముందుకొచ్చి మా అక్క తెలియని ఆవేశంతో అమ్మమ్మ గారితో ఏదేదో మాట్లాడింది కళ్యాణ్. మాలతి విషయంలో జరిగిన కుట్రలో అమ్మమ్మ గారికి కూడా భాగం ఉంది కదా అని అమ్మమ్మ గారిని ప్రశ్నించి మాట్లాడింది. బహుశా ఆ మాటలకి అమ్మమ్మ గారి గుండె పగిలి చనిపోయి ఉంటుంది అంటూ కన్నీటి బొట్లు కారుస్తూ ఆ చావును కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అది విని కళ్యాణ్ షాక్ అవుతూ నిజమేనా అన్నట్టుగా రాములమ్మ వైపు చూస్తాడు. నిజమే అన్నట్టుగా రాములమ్మ మౌనంగా తల వంచి ఏడుస్తుంటుంది. కళ్యాణ్కి అది అర్థమై తన వైపే చూస్తున్న మైథిలి వైపు కోపంగా కళ్ళెర్రి చేసి చూస్తుంటాడు. మైథిలికి కళ్యాణ్ చూపుల్లో గుండెలు గుణపంలా గుచ్చుకున్నట్టు ఉంటాయి. కాస్త భయంతో తప్పు చేసిన దానిలా తలదించుకుంటుంది. ఆ క్షణం అర్జున్ కూడా మైథిలి వైపు కోపంగా చూస్తుంటాడు. కళ్యాణ్ హృదయానికి హత్తుకున్న అనసూయం గారి మొహాన్ని బాధగా చూస్తూ తన తల నిమురుతూ నిన్ను నా వెంట తీసుకువెళ్లకుండా ఇక్కడే ఉంచటం నా తప్పు గ్రాని, నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంటాడు. అది విని మైథిలి ఇంకా ఏడుస్తూ కళ్యాణ్తో అమ్మమ్మ గారిని పంపించనని మొండిగా ఫోన్లో చెప్పడం గుర్తొచ్చి బోరున విలిపిస్తున్న కళ్యాణ్ వైపు దోషిలా చూస్తుంటుంది. అర్జున్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్యాణ్ కాస్త తట్టుకోరా ప్లీజ్ అంటూ ఓదారుస్తూ ఉంటాడు. ఎలా తట్టుకోను అర్జున్, గ్రాని లేకుండా నేను ఎలా బతకగలను అంటూ ఏడుస్తుంటాడు. ఒక్కసారి అమ్మమ్మ గారి వయసు కూడా దృష్టిలో పెట్టుకో కళ్యాణ్ అంటూ అర్జున్ ఓదారుస్తుంటాడు. కానీ కళ్యాణ్ ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే అనసూయమ్మ గారిని నిదానంగా కింద పడుకోబెడుతుండగా అనసూయమ్మ గారి చెయ్యి కళ్యాణ్ మెడలో ఉన్న లాకెట్ చైన్కి తట్టి ఆ చైన్ తెగి ఊడిపడుతుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా తెగినట్టుగా ఆ చైన్ ఊడిపడటంలో ఇంకా తెలుస్తుంటుంది. కళ్యాణ్ ఆ చైన్ చేతిలోకి తీసుకొని ఆ లాకెట్లో గ్రానీ లెటర్స్ పెట్టడం గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటాడు. అర్జున్ ఆ చైన్ అందుకొని దగ్గరగా ఉన్న రాములమ్మకి అందిస్తాడు. కళ్యాణ్ అనసూయం గారిని కింద పడుకోబెట్టి అర్జున్ మిగతా ఏర్పాట్లు చూడు, ఇక్కడ గ్రానీకి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నాదే అయ్యుండాలి అంటాడు. అర్జున్ ఎదురుగా ఉన్న మైథిలి వైపు చూసి సరే అన్నట్టుగా వెళ్తాడు. మైథిలి కూడా ఇక ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. కొద్దిసేపటికి సంజన పసిపాపని పక్కింటి వాళ్ళకి అప్పజెప్పి అక్కడికి చేరుకుంటుంది. విషయం తెలుసుకున్న మోహన్, సూర్య, రాజేశ్వరి, చంద్రిక వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు. మోహన్తో సహా అందరూ కన్నీళ్ళు పెడుతుంటారు. శశిధర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చేరుకుంటుంది. ఆర్య కూడా విషయం తెలిసి తట్టుకోలేక హుటాహుటిన అమెరికా నుంచి బయలుదేరతాడు. కొద్దిసేపటికి అనసూయం గారి డెడ్ బాడీని ఐస్ బాక్స్లో పెడితే సందర్శకులు పూలదండలతో వచ్చి ఆమెకు నివాళులర్పించి వెళ్తుంటారు. వారిలో
లత, ఈశ్వర్ కూడా వచ్చి చూసి బాధతో 2 కన్నీటి బొట్లు రాల్చి వెళ్తారు. చివరగా ఆర్య కూడా వచ్చి అనసూయం గాని చూస్తూ కన్నీటి పరిమవుతుంటాడు. ఎంతమంది వచ్చి ఓదార్చినా కళ్యాణ్ బాధను తగ్గించలేకపోతుంటారు. ఆ ఐశ్వర్య నిలయంలో వాళ్ళ గ్రానీతో తనకున్న అనుబంధాలు ఒక్కొక్కడిగా తలుచుకుంటూ ఏడుస్తుంటాడు. కొద్దిసేపటికి అర్జున్, ఆర్య, మోహన్, సూర్య కలిసి సాంప్రదాయక కట్టుబాట్ల ప్రకారం మిగతా ఏర్పాట్లు చేస్తుంటారు. కొంతమంది పెద్దలు కలిసి ఆమెకు స్నానం చేయించి సిద్ధం చేసిన పాడె మీద ఆమెను పడుకోబెడతారు. ఆ క్షణం ఇక కళ్యాణ్, మైథిలిల బాధ వర్ణనాతీతం. కళ్యాణ్, అర్జున్, మోహన్, ఆర్య నలుగురు కలిసి ఆ పాడెను ఎత్తి తీసుకెళ్తుంటే అమ్మమ్మగారు అంటూ మైథిలి వాళ్ళ వెంట పడుతుంటుంది. సూర్య, చంద్రిక, రాజేశ్వరి, రాములమ్మ కలిసి మైథిలిని పట్టుకుంటారు. అంతమంది పట్టుకున్న మైథిలి ఆగలేక బోరున ఏడుస్తుంటుంది. బాబు కూడా ఏడుస్తూ తప్పటడుగులతో వాళ్ళతో వెళ్ళబోతుంటే సంజన వెళ్ళి బాబుని ఎత్తుకుంటుంది. కూతురు ఏడుపు చూసి రాజేశ్వరి గారు కూడా తట్టుకోలేక ఏడుస్తుంటుంది. చివరిగా కళ్యాణ్ ఆమె చితికి నిప్పంటించి బోరున విలిపిస్తుంటే ఆర్య, అర్జున్ కలిసి కళ్యాణ్ని పట్టుకొని ఓదారుస్తుంటారు. అనసూయం గారు లేని ఆ ఐశ్వర్య నిలయం అందరికీ ఇప్పుడు అందవిహీనంగా కనిపిస్తుంటుంది. 9వ రోజు ఐశ్వర్య నిలయంలోని కళ్యాణ్ ఖర్చుతో పెద్ద కర్మ కార్యక్రమాలు మొదలవుతాయి. అర్జున్, ఆర్య అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. మోహన్, సూర్య కూడా వాళ్ళతో కలిసి ఏర్పాట్లు చూస్తుంటారు. రూమ్లో కూర్చొని అన్ని రోజులుగా కుమిలిపోతున్న మైథిలి ఆ రోజు కూడా ఏడుస్తూ కూర్చుంటుంది. అలా ఏడుస్తూనే కిటికీ వైపు చూసేసరికి కాస్త దూరంలో బాబుని ఎత్తుకున్న కళ్యాణ్ దగ్గరుండి పెద్ద కర్మ ఏర్పాట్లు చేయించడం కనిపిస్తుంటుంది. అన్ని కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా కళ్యాణ్ దగ్గరుండి చూస్తుంటాడు. వచ్చిన బంధువర్గాలు అందరికీ తృప్తిగా భోజనాలు పెట్టి ఆ కార్యక్రమాన్ని ముగిస్తుంటారు. సాయంత్రానికి వచ్చిన అతిథులు కూడా వెళ్ళిపోతారు. కళ్యాణ్ అక్కడ పనిచేసిన వర్కర్స్తో మాట్లాడి డబ్బులు సె డబ్బులు సెట్ చేసి వాళ్ళని పంపిస్తుంటే అర్జున్, ఆర్య అక్కడికి వచ్చి పనులు చేసి అలసిపోయి ఉన్నావు కళ్యాణ్, రూమ్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంది గాని పద అంటాడు. సరే అన్నట్టుగా కళ్యాణ్ బాధగా తల ఊపి కాస్త దూరంలో వేరే వర్కర్స్తో మాట్లాడుతున్న మైథిలిని చూస్తాడు. అలా మైథిలిని చూస్తూనే మోహన్తో తన పెళ్లి జరగనివ్వమని చేతులు జోడించి వేడుకోవటం గుర్తు తెచ్చుకొని అర్జున్, ఆర్యతో కలిసి ఐశ్వర్య నిలయం నుంచి వెళ్తుంటాడు. మైథిలి అక్కడి నుంచి రాబోయి వెళ్తున్న కళ్యాణ్ వైపు చూసేసరికి కళ్యాణ్ అప్పటికే ముందుకు తల తిప్పుకొని తనను చూడకుండా వెళ్తుంటాడు. ఇద్దరి మనసులు బాధతో నిండిపోయి అలా దూరమవుతుంటారు. ఇక ఆ దూరం శాశ్వతమేమో అన్నట్టుగా ఉంటుంది ఆ ఇద్దరికి. నైట్ 10 అవుతుండగా మైథిలి సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. రాములమ్మ పైనున్న రూమ్లో బాబు దగ్గర కూర్చొని ఉంటుంది. అర్జున్ మైథిలి దగ్గరకు వచ్చి మైథిలి అని పిలుస్తాడు. ఆ పిలుపుతో మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని లేచి నిలబడి ఏంటి అన్నట్టుగా అర్జున్ వైపు చూస్తుంటుంది. కళ్యాణ్ బాబుని తీసుకొని ఆర్యతో పాటు అమెరికా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. బాబుని తీసుకువెళ్ళడానికి వచ్చాను అంటాడు. అది వినగానే మైథిలి గుండెలో పెద్ద బాంబు పడినట్టుగా అనిపిస్తుంది. త్వరగా బాబునిస్తే వెళ్తానమ్మా అంటాడు అర్జున్. బాబును ఇవ్వను అనే అధికారం మైథిలికి లేదు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక తప్పక అలాగే అన్నట్టుగా తల ఊపి బాబును తీసుకురావడానికి పైకి వెళ్తుంటుంది. అర్జున్ వెళ్తున్న తన వైపు చూస్తూ అన్నట్టు మైథిలి కళ్యాణ్ చైన్ కూడా ఇక్కడే ఉండిపోయింది, అది కూడా తీసుకురమ్మన్నాడు అని చెప్తాడు. సరే అన్నట్టుగా మైథిలి తల ఊపి పైకి వెళ్తుంటుంది. అనసూయం గారి రూమ్లో పెట్టిన చైన్ తీసుకొని రాములమ్మ దగ్గర ఉన్న బాబు దగ్గరికి వస్తుంది. దూరం కాబోతున్న బాబుని ఎత్తుకొని హక్కున చేర్చుకొని కన్నీటి పరిమవుతుంటుంది. ఆ తల్లి కొడుకుని చూసి రాములమ్మ కూడా
కంటతడి పెడుతుంటుంది. మైథిలి అంతే ఏడుస్తూ బాబు మొహం నిండా ప్రేమగా ముద్దులు పెట్టి హృదయానికి అపురూపంగా హత్తుకొని కిందికొస్తుంటుంది. చేతిలో ఉన్న చైన్ అర్జున్కిచ్చి హృదయానికి అపురూపంగా అత్తుకున్న బాబుని విడవలేక కష్టంగా అర్జున్కిస్తుంది. అర్జున్ బాబుని తీసుకొని వెళ్తుంటే ఆ తల్లి మనసు ఇంకా భారం అవుతూ కనుమరుగవుతున్న బాబుని ప్రాణంగా చూస్తుండిపోతుంటుంది. రాములమ్మ కూడా వెళ్తున్న బాబుని చూసి కన్నీళ్ళు పెడుతుంటుంది. బాబు కూడా దూరం అయ్యేసరికి మైథిలి గుండె బాధతో ఇంకా బరువెక్కుతుంటుంది. రాములమ్మ కన్నీళ్లు తుడుచుకొని, ఇక నాకు కూడా సెలవివ్వండమ్మా, నేను కూడా వెళ్తున్నాను అని అంటుంది. మైథిలి రాములమ్మ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, కళ్యాణ్ బాబుగారు ఎప్పుడైతే ఈ నిలయం వదిలి వెళ్ళారో అప్పుడే ఈ నిలయం కల తగ్గిందమ్మా. ఇప్పుడు పెద్దమ్మగారు అశ్వథ్ బాబు కూడా లేకుండా ఈ నిలయంలో నేను కూడా ఉండలేను. అందుకే వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది తనకు ఒంటరితనమే అన్నట్టు గుర్తుగా ఆ నిలయంలో ఒంటరిగా మిగిలిపోయిన మైథిలి మోకాలు మీద కూలబడి ఏడుస్తుంటుంది. కొన్ని క్షణాలకి ఎవరో వస్తున్నట్టుగా ఒక నీడ కనిపిస్తుంటుంది. మైథిలి అటుగా చూసేసరికి ఎదురుగా మోహన్ బాధపడుతూ దగ్గరికి వచ్చి, ఒంటరిగా ఇక్కడ ఉండలేవు మైథిలి, నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను, పైకి లే అంటూ తనని పైకి లేపి కన్నీళ్లు తుడిచి తన భుజం చుట్టూ చెయ్యి వేసి తనని తీసుకెళ్తుంటాడు. మరుసటి రోజు ఉదయం ఎయిర్పోర్ట్లో ఆర్య, కళ్యాణ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అర్జున్ వస్తాడు. ఆర్య బాబుని ఎత్తుకొని ఉంటే అర్జున్ కళ్యాణ్తో మాట్లాడుతూ, జాగ్రత్త కళ్యాణ్, బాబుని జాగ్రత్తగా చూసుకో, ఇంకా ఇక్కడ విషయాలని తలుచుకొని బాధపడుతూ కూర్చోకు అంటాడు. నేను నీ పెరుగు ముద్దలు కూడా మిస్ అవుతాను అర్జున్ అంటాడు కళ్యాణ్ బాధపడుతూ. అర్జున్ కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్యాణ్ హక్ చేసుకొని, నీకు దూరంగా ఉండాలంటే నాకు కూడా కష్టంగానే ఉంటుంది కళ్యాణ్, కానీ నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే అమెరికా వెళ్తేనే కరెక్ట్. నువ్వు నాకు దూరం అవుతున్నందుకు కష్టంగా ఉన్నా కాస్తైనా అక్కడ ప్రశాంతంగా ఉంటావని పంపిస్తున్నాను అంటాడు. తర్వాత అర్జున్ అల్లుని ఎత్తుకొని అభిమానంగా ముద్దు పెట్టి, ఈ మామని మర్చిపోకురా అంటాడు. సమాధానంగా అల్లుడు నవ్వుతుంటాడు. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించేసరికి, సరే అర్జున్, ఇక వెళ్తాము అంటూ ఆర్య బాబుని ఎత్తుకుంటాడు. సరే అన్నట్టుగా అర్జున్ తల ఊపుతాడు. సంజన నా కోడలు, జాగ్రత్త అర్జున్ అని చెప్పి కళ్యాణ్ ఆర్యతో కలిసి ముందుకు అడుగులు వేస్తుండగా హృదయంలో చిన్న అలజడి మొదలవుతుంది. దాంతో అడుగులు అక్కడితో ఆపి చెయ్యిని గుండె దగ్గర పెట్టుకొని నిదానంగా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడున్న జనాలు అందర్నీ పరీక్షగా చూస్తుంటాడు. ఆర్య కూడా ఆగిపోయి కళ్యాణ్ చూస్తున్న వైపు చూస్తూ, ఏమైంది కళ్యాణ్ అని అడుగుతాడు. అర్జున్ కూడా ముందుకొచ్చి, ఏమైంది కళ్యాణ్ అని అడుగుతాడు. కళ్యాణ్ అదే అలజడితో గుండె దగ్గర చేయి పెట్టుకొని ఆ ప్రదేశం అంతా చూసి, ఏమీ లేదు అని బాధగా చెప్పి అర్జున్ భుజం తట్టి ఆర్యతో కలిసి ముందుకు వెళ్తుంటాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ ఎక్కిన ఫ్లైట్ గాలిలో వెళ్తుంటుంది. కుదిరితే కామెంట్స్ ఇవ్వండి, ఇష్టం లేకపోతే లైక్స్ ఇవ్వటం మానేయండి. బట్ ఇలా స్టోరీ రాయాలంటే నాకు కూడా బాధగానే ఉంది. చెప్పాను కదా, కొన్ని జరగాలి అంటే కొన్ని రాయక తప్పదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.